హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే ఒక DIY ప్లాంటర్ చేస్తున్నాను. అందుకు గాను మనము ఫస్ట్ ఒక 4 స్పాట్స్ లాగా పెట్టుకుందామండి. ఓ రెక్టాంగిల్ షేప్ క్రియేట్ అయ్యేలాగా దాన్ని ఆపోజిట్ సైడ్స్ నుంచి మనము అవి డ్రా చేసుకుందాం. లైన్ని ఎక్కడైతే స్టార్ట్ చేసినామో మరి 3 అక్కడి వరకు లైన్ గీసుకుందామండి. సారీ అండి, ఇక్కడ నేను స్ట్రైట్ గీయట్లేదు, ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది లైన్ అనేది. ఏదో ఐడియా వచ్చింది, చేసేద్దాం చూపించేద్దాం అన్నట్టుగా నేను స్టార్ట్ చేసేసాను. సో మార్కింగ్ అంటూ సరిగ్గా లేదు, దానికి ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ కట్టన చోట పెట్టుకున్నాం కదండి, అక్కడ మాత్రమే కట్ చేయండి. ఈ ప్లేస్లో కట్ చేయకండి. ఇదనేది మనకు హ్యాంగ్ చేసుకోనికి అవసరం అవుతుంది. ఇదంతా మనము కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు షార్ప్ నైఫ్ని తీసుకొచ్చి దాన్ని నేను కొంచెం కాల్చుకుని వచ్చానండి. అంటే దాన్ని కొంచెం వేడి మీద పెట్టుకుని తీసుకుని వచ్చాను. ఈజీగా అది లోపలికి దిగేలాగా మనకు కట్ అవ్వడానికి ఈజీగా అవుతుందని చెప్పేసి అయినా కూడా అదంతా ఈజీగా అనిపించలేదు, నాకు ఎందుకు అలా కంఫర్ట్ అనిపించలేదు. బట్ స్టిల్ నేను ట్రై చేశాను కట్ చేయడానికి. వన్ సైడ్ కట్ చేసాము, ఇప్పుడు సెకండ్ సైడ్ కట్ చేయాలి. మనకు షార్ప్గా అనేది అవసరం లేదు, కానీ అదేమంటే కొద్దిగా నీట్ లుక్ కోసం అని చెప్పేసి నేను షార్ప్ టు షార్ప్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనము ఆ మధ్య పార్ట్ వదిలేసేసి, మనం ఎక్కడైతే కట్ చేసుకోకూడదు అనుకున్నామో అక్కడ వదిలేసేసి మిగతా పార్ట్ అంతా మధ్యలోది తీసేస్తున్నాం. అంటే బాటిల్కి ఒక సైడ్ మాత్రమే జాయిన్ అయి ఉంటుంది, మిగతా మధ్యలో పార్ట్ అంతా మనం కట్ చేసేసుకుంటాం. అదిగో చూడండి, నేను ఎంత కాల్చుకున్నా కూడా అది పని చేయట్లేదు నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ సిజర్స్ తీసుకొని కట్ చేస్తాను. సిజర్స్తో అయితే పని చాలా ఈజీ అయిపోతుంది. ఏమంటే నైఫ్తో అయిపోతుంది అనుకున్నాను, కానీ కాలేదు. అదిగోండి, కట్ చేశాక ఎలా అవుతుందో చూడండి. ఇలా అన్నమాట, ఇలా కట్ చేసుకోవాలి మనము. ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మన రైలింగ్ పైన. మీకు హ్యాంగ్ చేసి చూపిస్తాను. ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైనా ఉన్నా కూడా మీరు ఇలా రెడీ చేసుకోండి, చాలా ఈజీగా DIY. ఇందులో పోర్చులుకా ప్లాంట్ పెట్టుకున్నానండి, అదేనండి మన టేబుల్ రోజా ప్లాంట్ పెట్టుకున్నాను. మీరు పుదీనా కానీ ఇంకేదైనా చిన్న ష్రబ్ లాంటి ప్లాంట్ ఏదైనా కానీ ప్లాంట్ చేసుకోవచ్చు. డైలీ కొంచెం వాటర్ ఇచ్చారంటే సరిపోతుంది. నేను కింద ఒక 2 హోల్స్ చేశాను, ఆ క్యాప్ కూడా ఒక హోల్ చేశాను, అది చూపించడానికి కుదరలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.